సో ఒక్కసారిగా రాజకీయం అంతా కూడా తేలికబడిపోయింది, ఉత్కంఠకు తెరపడిపోయి విజయ్ సర్కార్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు విజయ్కి సపోర్ట్ చేస్తూ ఉన్న ఆ కుర్చీలోని 4 కాళ్ళు, అఫ్కోర్స్ ఈవెన్ ఐయుఎంఎల్ కూడా యాడ్ అయిపోయింది. కాబట్టి మేజర్గా ఈ 4 కాళ్లే కాంగ్రెస్, వీసీకే, సిపిఐ అండ్ సిపిఎం వీళ్ల మద్దతుతోటే జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఈ మద్దతు అనేది కేవలం జస్ట్ పాస్ మార్క్సే. బట్ జస్ట్ పాస్ మార్క్స్తో ఎప్పుడు కూడా తుమ్మితే ఊడిపోయే ముక్కలా భయం ఉంటుంది. సో ఈ తర్వాత ఎలా గట్టెక్కుతారు, దానికి సంబంధించి విజయ్ దగ్గర ఏం యాక్షన్ ప్లాన్ ఉండి ఉంటుంది అన్నదానికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి మహాత్మా ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఓకే, మెజారిటీ వచ్చేసింది, ఫ్లోర్ టెస్ట్ కూడా అయిపోవచ్చు ఏ ఇబ్బంది లేకుండానే. కానీ అంత క్లోజ్ సింపుల్ మెజారిటీ తోటి గవర్నమెంట్ని 5 సంవత్సరాల పాటు ఎటువంటి హర్డిల్స్ లేకుండా రన్ చేయడం అనేది చాలా టఫ్ టాస్క్ అవుతుంది విజయ్కి. సో విజయ్ దగ్గరుండే ఆప్షన్స్ ఏమై ఉండొచ్చు? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్లుగా ప్రభుత్వం 4 కాళ్ళ మీద నడుస్తున్నట్టుగా ఉంటుంది. అందులో ఏ కాలు పక్కకి జరిగినా కుర్చీ కూలిపోవడం ఖాయం. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు కొనసాగించాలని చెప్పి విజయ్ కూడా కోరుకోరు. అయితే విజయ్కి అంది వచ్చిన అవకాశంగా ఇటు అన్నాడీఎంకే నుంచే ఆఫర్స్ వస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే అన్నాడీఎంకేలో గెలుపొందిన 47 మంది ఎమ్మెల్యేల్లో మెజారిటీ ఇటు టీవీకేకి మద్దతు తెలపాలని చెప్పి కోరుకుంటున్నారు. వారంతా కూడా ఒక క్యాంపుగా పెట్టుకున్నారు. ఆ క్యాంపుకి షణ్ముగం నేతృత్వం వహిస్తున్నారు. నిజానికి వారంతా నేరుగా ఈ చిన్న పార్టీల మద్దతు ఇవ్వడానికంటే ముందే నేరుగా సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కూడా కోరుకున్నారు. అయితే విజయ్ వైపు నుంచే ముందుగా రిలక్టెన్స్ అన్నది ఏర్పడింది. ఎందుకంటే ఈ 2 ద్రవిడ పార్టీల మద్దతు లేకుండా తాను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అన్న ఉద్దేశంతో ఆయన ఈ చిన్న పార్టీలతోటే మంతనాలు సాగించారు తప్ప అన్నాడీఎంకే చీలిక వైపు అటువైపు ఇప్పటిదాకా దృష్టి సారించలేదు. అయితే తమంతట తాముగా చీలిపోయి వస్తే విజయ్ మాత్రం కాదన్నారు. ఎందుకంటే అప్పుడు చీలి వచ్చేది 2/3 ఉంటే గనక అది విలీనానికి కూడా ఆస్కారం ఉంటుంది. విలీనం అయిపోతే అప్పుడు పూర్తి స్థాయిలో టీవీకేకి సొంత బలమే పెరిగిపోతుంది. ఆ దిశగానే తర్వాత ప్రయత్నాలన్నీ ఖచ్చితంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. లేకపోతే ప్రభుత్వం ఈ 4 కాళ్ళ కుర్చీ ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. ఇంతకాలం పాటు అన్నాడీఎంకేని ఆపుతూ వచ్చిన పళనిస్వామి కూడా వారందరికీ నచ్చజెపుతూ వచ్చారు. మీరు టీవీకేకి మద్దతు తెలపడం కాదు, మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం, మీరు మద్దతు ఇవ్వాలనుకుంటున్నది కూడా అధికారంలో ఉండడం కోసమే కదా, అదేదో మనమే ఏర్పాటు చేద్దాం. మీరు ప్రస్తావిస్తున్న అంశానికి సంబంధించి మనకు ఒక బ్రేకింగ్ అందుతోంది. అన్నాడీఎంకేలో కూడా స్పష్టంగా చీలిక కనిపిస్తోంది. ఆ సంకేతాలు వస్తున్నాయి. ఉదయం పళనిస్వామి మీటింగ్ కి 6 ఎమ్మెల్యేలు వెళ్ళలేదు. సో ఆ 6 ఎమ్మెల్యేల విషయం అలా ఉంటే తాజాగా 36 మంది ఎమ్మెల్యేలతోటి సెపరేట్ మీటింగ్ పెట్టినట్టుగా తెలుస్తోంది. షణ్ముగం ఎమ్మెల్యేలతోటి చర్చల తర్వాత షణ్ముగం మనకి విజువల్స్ కనిపిస్తున్నాయి. అన్నాడీఎంకేలో చీలిక కనిపిస్తుంది. సో 36 మంది ఎమ్మెల్యేలతోటి షణ్ముగం ఒక సెపరేట్ కుంపటి పెట్టబోతున్నారా అన్న అనుమానాలకు తావిచ్చేలాగా ఇవాళ మీటింగ్ జరిగింది. సో షణ్ముగం ఇప్పుడు విజయ్కి సపోర్ట్ చేయబోతున్నారా ఫ్లోర్ టెస్ట్లో? సో ఎమ్మెల్యేలందరితో కలిసి షణ్ముగం అన్నాడీఎంకేను చీల్చి విజయ్కి సపోర్ట్ చేయబోతున్నారా? ఏం జరగబోతుంది? ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్ మూమెంట్. మహాత్మా, దీనికి సంబంధించి మీ దగ్గర ఏం ఇన్ఫో ఉంది? ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. షణ్ముగం ఆల్రెడీ ఈ చీలిక ప్రయత్నాలన్నీ కూడా ముందు నుంచి సాగిస్తున్నారు. కాకపోతే పళనిస్వామి షణ్ముగంని మిగతా నేతలు ఎవరైతే టీవీకే వైపు మొగ్గు చూపుతున్నారో ఆ నేతలందరికీ ఇప్పటిదాకా సర్ది చెబుతూ వచ్చారు. ప్రభుత్వాన్ని మనమే ఏర్పాటు చేద్దాం, మీరు తొందరపడకండి అంటూ వారిని ఆపుతూ వచ్చారు. కానీ ఇప్పుడు చూస్తుంటే టీవీకే ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని స్పష్టంగా అర్థమైపోయింది. సో ఈ పరిస్థితుల్లో ఇక టీవీకే వైపు నుంచి అంటే అన్నాడీఎంకే వైపు నుంచి చీలిక తప్పదు అన్నది మనకు ఒక సంకేతంగా కనిపిస్తూ ఉంది. అన్నాడీఎంకేకి మనుగడ కూడా కష్టంగా మారింది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే జయలలిత ఉన్నప్పుడు వేరు, ఒక టాల్ ఫిగర్, ఆ పర్సనాలిటీకి తగ్గట్టుగా ఆమె పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. గత కొన్ని దశాబ్దాలుగానే తమిళనాడు రాజకీయం డిఎంకే అన్నాడీఎంకే మధ్యనే జరుగుతూ వచ్చింది. కానీ జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే ఎన్ని రకాలుగా చీలిపోయిందో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆ పార్టీని ఒక బలమైన నాయకత్వం కట్టబెట్టి ఉంచేలాగా అక్కడైతే పరిస్థితులు లేవు. కాబట్టి పళనిస్వామి కూడా ఇక ఆ చీలికను ఆపే అవకాశం లేదు, ఆయన దగ్గర ఆ శక్తి కూడా లేదనే మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు విజయ్ వైపు నుంచి ఆలోచించినా సరే అన్నాడీఎంకే ఉంటే, ఎగ్జిస్టెన్స్లో ఉంటే, అప్పుడు ట్రయాంగులర్ ఫైట్లో మళ్ళీ ఇటువంటి
హంగ్ లాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అన్నాడీఎంకే ఓటు బ్యాంక్ని, అన్నాడీఎంకే స్పేస్ని తాను పూర్తిగా ఆక్యుపై చేయగలిగితే అప్పుడు రాష్ట్రంలో డిఎంకే వర్సెస్ టీవీకే ఈ రెండు మాత్రమే ఎగ్జిస్టెన్స్లోకి వస్తాయి. అది తనకు ఫ్యూచర్లో కూడా ఉపయోగకరంగా ఉంటుంది అన్నది విజయ్ వైపు నుంచి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పటికైతే విజయ్ అదంతా కూడా ఆలోచిస్తున్నారా లేదా అన్నది పక్కన పెడితే ఆయన ప్రభుత్వ ఏర్పాటు మీదనే దృష్టి సారించారు. గవర్నర్ని సాటిస్ఫై చేసే నెంబర్ని ఆయన సాధించారు. గవర్నర్ ఇప్పుడు కలవబోతున్నారు, కలిసి ఆ నెంబర్ని చూపిస్తారు. ఆ ప్రమాణ స్వీకారం ఎప్పుడు పెడతారు ఏంటి, ఎందుకంటే గవర్నర్ యాక్సెప్టెన్స్ ఇక్కడ డిస్క్రిప్షన్ అంతా కూడా గవర్నర్ వైపు నుంచే ఉంటుంది. ఈయన కోరవచ్చు నాకు ఇప్పటికిప్పుడు కావాలని చెప్పి అడగవచ్చు, అందుకు గవర్నర్ అంగీకరిస్తే అప్పటికప్పుడు కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంటుంది. లేదు భారీగా పెద్ద హంగామాగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండాలి అని అనుకుంటే, ఎందుకంటే ముందు రోజు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఫస్ట్ ఎప్పుడైతే గవర్నర్ని కలిశారో మర్నాడే ప్రమాణ స్వీకారం అప్పుడు వార్తలు వచ్చాయి. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అందుకు ఏర్పాట్లు కూడా సాగాయి. కానీ తీరా చూస్తే ఈ నెంబర్ గేమ్ దగ్గర ఆగిపోయి ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమం అంతా కూడా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు గవర్నర్ ఇచ్చే నిర్ణయానికి అనుకూలంగా విజయ్ ఆలోచించుకుని అది సింగిల్గా తాను మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారా, తనతో పాటు మరికొందరిని కలిపి చేస్తారా, లేదా అందరిది కలిపి ఒకేసారి రేపు ఎల్లుండు గవర్నర్ ఇచ్చే టైంని బట్టి బహిరంగ వేదిక మీద ఆ ఇండోర్ స్టేడియంలోనే చేస్తారా అన్నది ఆయన డిస్క్రిప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా ఇప్పుడు గవర్నర్ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు కొంత ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే ప్రతిసారి ఆయన వెళ్ళి కలవడం, కలిసిన వెంటనే ఇక రేపే ప్రమాణ స్వీకారం అని అనుకోవాలి. తీరా చూస్తే ఏదో ఒక మెలికతోటి ఆ కార్యక్రమం కాస్త వాయిదా వేయడం.